ఫ్రెండ్స్ నమస్తే, నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్. ఈ టైటిల్ చూస్తేనే మీకు ఏంటబ్బా డాక్టర్ ఇది పెట్టారు అనుకుంటారు. నీకు దురద వస్తే నువ్వే గోక్కో, పక్కవాడికి అంటించొద్దు అనేది టైటిల్. అయితే ఈ వీడియో కంప్లీట్ చూస్తే మీకు ఈ టైటిల్ యొక్క సారాంశం అర్థమవుతుంది. దాన్ని చాలా విలువలతో కూడుకున్న టైటిల్ ఇది. ఈ వీడియో ఇదివరకు చాలా వీడియోలు చేశాను, ఇది ప్రత్యేకమైన వీడియో. నేను లాస్ట్ మంత్ నేను మా ఊరికి వెళ్ళాను. మా ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా తెలిసిన వాళ్ళందరూ వచ్చి కలుస్తుంటారు కదా. ఒక వ్యక్తి మా ఊరిలో వచ్చి కలిశాడు. కలిసి ఆయన ఒక డాక్టర్ గురించి చెప్తూ ఉన్నాడు. సో ఆయనకు ఉన్నది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లమే. అయితే అక్కడ నంద్యాల, మా ఊరు వచ్చేసి నంద్యాల, అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి అతను ఇక్కడ ఈ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టుకొని అన్ని రకాల టెస్టులు చేసుకొని అది ఏమీ లేదు, చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని మెడిసిన్ రాసి పంపించాడు. సో ఇవన్నీ కూడా నాకు వేరే వాళ్ళ పక్క వాళ్ళందరికీ చెప్తున్నాడు, అంతా స్పాయిల్ చేస్తున్నాడు. ఓకే, అక్కడ ఏదైనా ఫ్రీ హాస్పిటల్కి పోయి, అయితే గాంధీ హాస్పిటల్కో లేదా ఇంకొక మంచి ఫ్రీ హాస్పిటల్కి పోయి అక్కడ ఫ్రీగా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారో లేదు. చిన్న ప్రాబ్లంకు అక్కడ మా ప్రాంతంలో నంద్యాలలో 1,000-2,000 ఖర్చు పెట్టుకొని చేసుకుంటే గ్యాస్ట్రోఎంటాలజిస్టు చాలామంది ఉన్నారు మా ఏరియాలో. సో అక్కడి నుంచి ఇక్కడ 100 మంది పైగానే గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ ఉంటారు. మరి ఇంత దూరం వచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టుకొని అతను సింపుల్గా చెప్తుంది ఏమిటి అందరికీ, ఈ డబ్బు ఖర్చు పెట్టి ఏదో ఒక భయంకరమైన జబ్బు ఏం కాదు, ఖాళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఇంత ఖర్చు అవుతుందని చెప్తున్నారు. దాని నుంచి ఏమవుతుందంటే ప్రజలు మేము కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలేమో అనే రాంగ్ రూట్లోకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఈ వీడియో మీరు గమనించాలా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దాదాపు 15 సంవత్సరాల కిందట మా బంధువుల్లో ఒక అతను, ఆయనకు డయాబెటిక్ వచ్చింది. డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ డయాబెటిక్ తగ్గడం కోసం ఆయన మద్రాసులో ఒక హాస్పిటల్లో వారం రోజులు అడ్మిట్ అయ్యి దానికి ఏదో టెస్ట్ అవి వేసి సరే డిశ్చార్జ్ చేశారు. వచ్చిన తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే, నాకు కూడా ఇలా చెప్పాడు, అంటే అందరికీ అలాగే చెప్తున్నాడు, నేను డయాబెటిక్ మద్రాసులో పోయి చేరాను, ఇలా ఇంత ఖర్చు అయింది. ఆ రోజుల్నే 15 సంవత్సరాల కిందటనే దాదాపు ₹1,00,000 ఖర్చు పెడుతున్నాడంటే ఆయన అది అనవసరమే. ఎందుకంటే నేను అడిగింది ఏంటంటే, మరి డయాబెటిక్ నువ్వు వారం రోజులు అక్కడ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నందుకు నీకు డయాబెటిక్ నయమైందా అంటే లేదంట. వాళ్ళు కరెక్ట్ ఇన్సులిన్ డోసు కరెక్ట్ డోస్ ఇస్తారంట. ఇన్సులిన్ ఏముందండి, మనము షుగర్ పెరిగితే యూనిట్స్ పెంచుకోవడమే, షుగర్ తగ్గితే యూనిట్స్ తగ్గించుకోవడమే. దానికి అక్కడ అడ్మిట్ కావడం అది ఆయన ఇష్టం, ఆయన దురద అది. సరే ఆయన వెళ్ళాడు, ట్రీట్మెంట్ చేసుకున్నాడు, వచ్చాడు, ఈ దురద పక్క వాళ్ళకి అంటిస్తున్నాడు చూడండి, అది చాలా ప్రమాదకరం. ఆయన వచ్చి ఈ టామ్ చేసిన తర్వాత అందరూ షుగర్ ఉండే వాళ్ళందరూ మా ఫ్యామిలీలో, మా ఊర్లో తెలిసిన వాళ్ళందరూ మద్రాసు పోవడం, అడ్మిట్ కావడం, ఇలా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. సో ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, పోయిన వారం మా పక్కింటి ఒక ఆంటీ ఉంటుందండి, ఆవిడ మా మిస్సెస్ చెప్తుంది, ఏమ్మా మీకు ఏదైనా చర్మ వ్యాధులు వస్తే మద్రాసుకి వెళ్ళండి, మద్రాసులో మంచి డాక్టర్, ఫేమస్ డాక్టర్ ఉన్నాడు, అక్కడ మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. మీ అంకుల్ కూడా అక్కడికే, ఆయనకు వచ్చిన చిన్న ప్రాబ్లం అండి, నేను కూడా చూశాను, న్యూరోఫైబ్రోమైట్ అనేది చాలా చిన్న ట్యూమర్స్ వస్తాయి, అది కామన్ జబ్బు. సరే అక్కడికి వెళ్ళి మద్రాసు వెళ్ళి ఆయన అన్ని చెకప్ చేయించుకొని అది ఏమీ లేదు డాక్టర్లు, అది కామన్గా వచ్చింది, ఏజ్లో వచ్చిందని చెప్పారు. ఆ విషయము మా మిస్సెస్కి చెప్తూ, మీరు కూడా ఏదైనా చర్మ వ్యాధులు వస్తే మద్రాసుకి వెళ్ళండి ట్రీట్మెంట్కు అండర్ రాంగ్ గైడెన్స్ ఇస్తుంది చూడండి. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది చిన్న సమస్యను మనము ఇంత పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఇది ఇలా మన చుట్టుపక్కల, ఇది నేను చెప్పే ఒక ఎగ్జాంపులే కాదు, మీరు కూడా చూడండి, మీ చుట్టుపక్కల ఇలా మిమ్మల్ని మీ బ్రెయిన్ తినేసి స్పాయిల్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు చాలా జాగ్రత్తతో ఇవి అనుకరించాలి. ఇదంతా మిత్రులారా, ఫైనల్గా ఈ వీడియో యొక్క సారాంశం ఏమిటంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు మన ఫ్యామిలీలో ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబరు ఇలా ఉంటారు కంపల్సరీ. అంటే మనకి ఎందుకంటే ఆ కరెంటు ప్రాబ్లం వచ్చిందంటే ఆ ఎలక్ట్రీషియన్ని పిలుస్తాము, ఎందుకంటే నమ్మకంగా చేస్తాడు, ఎక్కువ కాలం నుంచి చేస్తున్నాడు కాబట్టి తక్కువ ఛార్జ్ తీసుకుంటాడని నమ్మకం. మరి మన శరీరం ఆరోగ్యం, మనకు ఫ్యామిలీ ఏంటంటే భార్య భర్త తర్వాత పిల్లలు, ఆ పెద్దలు అందరూ ఉంటారు కదా. ఇప్పుడు ఫ్యామిలీ వ్యవస్థలో ఫ్యామిలీ డాక్టర్ అనేది లోపించింది. చాలా గుర్తుపెట్టుకోండి మీరు. నా చిన్నతనంలో ఏ సమస్య వచ్చినా, జలుబు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా ఒకటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.
నా చిన్నతనంలో కానీ, మా నాన్నగారి టైంలో కానీ, మా జేజి నాయన టైంలో కూడా ఒకటే డాక్టర్ ఉండేవాడు, ఎంబీబీఎస్ డాక్టరు. రాజగోపాల్ రెడ్డి అని నంద్యాలలో ఫేమస్ డాక్టరు. అఫ్కోర్స్ చాలామంది ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, మాకు ఫ్యామిలీ డాక్టరు. ఏ సమస్య అయినా ఆయన దగ్గరికి వెళ్ళమని ఆయన కాదనుకుంటే పైకి రెఫర్ చేసేవాడు. అది మీరు ఈ ట్రిక్ పాటించండి. మీ ఫ్యామిలీకంటూ మీకు నమ్మకమైన డాక్టర్ ఒకరు ఉండాలి. అందుకోసం మీరు ఎక్కడో ఏదో డాక్టర్ దగ్గరికి పోయి అనవసరం డబ్బు ఖర్చు పెట్టుకొని ఆ డాక్టర్ను మీరు టామ్ చేసే బదులు మీ ఫ్యామిలీ వెల్ విషరు, మీ ఫ్యామిలీ డాక్టర్ను మీరు ఆయన పబ్లిసిటీ చేయండి. సో ఇది సమాజానికి మీకు మంచిది, తర్వాత మంచి సమాజానికి కూడా మంచిది. అనవసరమైన ఈ దురద పక్క వాళ్ళకి అంటించొద్దు. మీకు దురద ఉంటే మీరే కోక్కోండి, పక్క వాళ్ళకి అంటించొద్దు. ఇలాంటి ఈ దురద రాయిలను మీరు దూరం పెట్టండి, అప్పుడే మీరు బాగుపడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.